ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపుర సమీక్షలు స్వాగతం. సింహరాశి. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం ఆగస్టు నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులందరూ కొన్ని ముఖ్యమైన సూచనలు. ప్రతి నెలలో నవగ్రహ నక్షత్ర హోమాన్ని నిర్వహిస్తున్నాము సామూహికంగా. ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో చేస్తున్నాము. ఈ ఆగస్టు 15వ తారీఖు తర్వాత 17వ తారీఖు శని త్రయోదశి. ఆ రోజు సామూహికంగా నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు చేస్తున్నాము. ఈ హోమాల్లో ఈసారి ప్రధాన దేవతగా లక్ష్మీనారాయణల్ని పూజ చేయడం జరుగుతుంది. అతి శక్తివంతమైన ఎంతో సౌభాగ్యాన్ని ఐశ్వర్యించేటువంటి లక్ష్మీ హృదయాన్ని హోమం చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలు జరుగుతాయి. కొత్తగా పాల్గొనడం కూడా పాల్గొనవచ్చు దీంట్లో. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత చివరిలో ఇంకొక వీడియో రూపంలో అందజేయడం జరుగుతుంది. లైవ్ టెలికాస్ట్ కూడా జరుగుతుంది, చూడండి. అలాగే ఎవరిని వ్యక్తిగతంగా జాతకం కోసం సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్లో సంప్రదించవచ్చు. పుట్టిన తేదీ సమయం లేని వాళ్ళు టారో రీడింగ్ ప్రశ్న విధానాలు తెలుసుకోవాలి అంటే వ్యక్తిగతంగా రావాల్సి ఉంటుంది, గమనించండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. డెత్ కార్డు తీసుకోవాలి. మూన్ బాగుంటుంది, కార్డు తీసుకుందాం. 3 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. పేజ్ ఆఫ్ సోర్డ్స్. శత్రువులు మిత్రులు అవుతారు. చాలా కాలం నుంచి చాలా సందర్భాలలో మీరు ఎదురు చెప్పలేక మౌనంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని మాటలు అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నోళ్ళు మూతపడతాయి. అయిన దానికి కాదని విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నోరు మూతపడుతుంది. వాళ్ళు మీ గొప్పతనాన్ని, మీ విలువని తెలుసుకొని మీతో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తారు. దీనికి కారణం మీరు కూడా ఉంటారు. మీకుండే సహనము, అలాగే తెగించే ధోరణి రెండూ కూడా. మంచి వార్తలు వింటారు, అనుకూల వాతావరణం వస్తుంది. మీ 18వ తారీఖు నుంచి అనుకూల వాతావరణం ప్రారంభమవుతుంది. అలాగే కొన్ని దుర్గుదనం తగ్గాలి, అవసరమైతే సమాధానం చెప్పాలి. ప్రతిదానికి నవ్వుతూ ఉండడం కానీ మౌనంగా ఉండడం కానీ సరైన విధానం కాదు అనే విషయాన్ని తెలుసుకోండి. వయసు తగినట్టుగా ఉండడము, మన గౌరవం భంగం కలగకుండా చూసుకోవడం మన బాధ్యత. ఈ విషయం మీరు చూసుకొని నవ్వేసి వదిలేస్తే అన్నిటికీ పనికిరాదు. పోనీ అనుకుంటే ప్రతిసారి అలా ఉండదు. అది రిపీట్ అవుతుంటే మన మనసుకు బాధ కలుగుతుంది. మీరు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని ఎదుటి చెప్పడం నేర్చుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి సూచన. బాగుంటుంది. కలిసి వచ్చే కాలం చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించారో, ఎవరైతే మేము దూరం పెట్టారో వాళ్ళే తిరిగి మీ దగ్గరికి వస్తారు. వాళ్ళ అవసరం కోసం వస్తారా, వాళ్ళ తప్పు తెలుసుకుని వస్తారా, ఏదైనా కానీ విజయం మీదవుతుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 7 ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ 4 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ 4. బాగుంది. మీ గతంలో కొన్ని వస్తువులు కానీ కొన్ని మార్గాల్లో ధన సంపాదన, కొన్ని నష్టపోవడము, మోసపోవడము. ప్రజెంట్లోకి వచ్చేసరికి లైఫ్లో ఏం చేస్తే సుఖంగా ఉంటారు, ఏం చేస్తే సంతోషంగా ఉంటారు, జాయ్ఫుల్ లైఫ్ కోసం మీరు అన్వేషిస్తారు. దాంట్లో మీరు విజయం సాధిస్తారు. అనుకూలమైన కాలము. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేస్తారు. 20వ తారీఖు తర్వాత చాలా బాగుంటుంది. అప్పటిదాకా కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి. తర్వాత చాలా బాగుంటుంది. ఫ్యూచర్ కాబట్టి మీరు జీవితంలో సమూలమైన మార్పులు చేయాలని అనుకుంటే తొందరపడకుండా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సలహాలు పాటించండి. కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది. కర్మ అంటే తప్పులు చేయించే ప్రయత్నం చేస్తుంది. తప్పు చేశారా ఇబ్బంది పడతారు, పొరపాటు చేశారా ఇబ్బంది పడతారు, తొందరపడ్డారా ఇబ్బంది పడతారు. ఒక 500-1000 రూపాయల కోసం కక్కుతుపడి 1,00,000 రూపాయలు నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. 1-2 సార్లు, 1-10 సార్లు మీరు చేసే పని జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 6 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 5 ఆఫ్ కప్స్. కుటుంబపరంగా కొంత భారం పెరుగుతుంది. బంధుమిత్రులు లాకపోగలు కానీ, ఆర్థికమైన ఇబ్బంది కానీ, ఆర్థికమైన భారం కానీ, కొంత కుటుంబపరమైన భారం ఎదుర్కొంటూ ఉంటారు. భారం పెరుగుతూ ఉంటుంది. సామాజికంగా ఎవరు మీ వాళ్ళు కాదు. ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఎవరిని విడిచిపెట్టాలి వాళ్ళని విడిచిపెట్టి మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అలాగే జీవితంలో ఏదైతే భారం ఉందని విడిచిపెట్టేస్తారు. దాన్ని తృప్తిపడడం నేర్చుకుంటారు. నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అని విచారించకుండా నాకు ఇంత ఉంది కదా చాలు, ఇప్పుడు సరిపోతాం కదా అనేటువంటి ఆ పాజిటివ్ వేలో ఆలోచించి
జీవితాన్ని కొంత ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్. బిజీ బిజీ బిజీ, ఖాళీ ఉండదు. అసలు అన్నదినే ఖాళీ కూడా ఉండదు. ముఖ్యంగా టూర్లు తిరిగే వాళ్ళు, సేల్స్కి వాటికి వేరే వేరే ప్లేసెస్ వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి చాలా బిజీగా ఉంటుంది. పర్వాలేదు, ఉద్యోగంలో ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 2 ఆఫ్ సోర్ట్స్. ఉద్యోగం ఎలా వెతుక్కోవాలో మీకు అర్థం కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు మారాలా? టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలా? వయసు రీత్యా అప్గ్రేడ్ అవ్వగలుగుతారా, అవ్వలేరా? ఇవన్నీ రకరకాల పజిల్స్ కింద ఉంటాయి. అందువల్ల ఉద్యోగ ప్రయత్నం, ఉద్యోగార్థులు ఎవరైతే ఉంటారో ప్రయత్నాలు ఒకసారి చెక్ చేసుకోండి, సలహాలు తీసుకోండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్. మీ పని మీరు చేసుకోండి, ఏదే ఆశించద్దు. మీకు వచ్చేది వస్తుంది. మీరు కష్టపడినా, ఎక్కువ కష్టపడినా ఎక్కువేమీ రాదు, తక్కువ కష్టపడినా నష్టపోరు. సరిసపడినందుకు మీ కష్టానికి ప్రతిఫలం వస్తుంది. ప్రశాంతంగా వ్యాపారం చేసుకోండి. 23వ తారీఖు తర్వాత మీకు కొంత అనుకూల కాలం క్రమంగా ప్రారంభమవుతుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్. ఊహించిన ఖర్చులు, ఊహించిన చికాకులు ఉంటాయి. పెద్ద మొత్తాల్లో ఖర్చులు వస్తూ ఉంటాయి. ఊహించిన ఖర్చులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఖర్చులు క్యాలిక్యులేటెడ్గా వేసుకోకపోతే అడ్జస్ట్మెంట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. 23, 24 తారీఖుల్లో పెద్ద మొత్తాల్లో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది. దొంగతనం జరిగే అవకాశం కూడా కనబడుతుంది. డబ్బులు పాడేసుకునే అవకాశం, క్రెడిట్ కార్డులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది. ఆ సమయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఆరోగ్యపరంగా పర్వాలేదు. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. బాగుంటుంది. ముఖ్యమైన సంఘటన అంటే సమాజంలో మీకు గౌరవ మర్యాద పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం మీ కళ్ళల్లో కనబడుతుండడం చూసే వాళ్ళకి అనుకూలమైన కాలమే, బాగుంటుంది. చెప్పుకునే ఇబ్బందులు, సమస్యలు ఉండవు. ఉన్న సమస్యలు కూడా మీరు మీ వాక్చాతుర్యంతో మీరు దూరం చేస్తారు. బాగుంటుంది. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్. మగవారికి సంబంధించి మీరు కొంత గుంభనంగా ఉండాలి. అంటే ప్రతిదీ లొడలో మాట్లాడకుండా ఎవరితో ఎంతవరకు చెప్పచ్చు అంతవరకే చెప్పాలి. గొప్పలు చెప్పుకోవద్దు, తెలిసి చెప్పుకోవద్దు. మీరు మీ పర్సనల్ మ్యాటర్స్ ఎంతవరకు ఏవి ఎవరికి చెప్పాలో అంతే చెప్పండి. లిమిట్ మించి ఎవరి విషయాలు మీరు దూరద్దు. అలాగే ఎవరిని మీ విషయాలు ఎవరికి చెప్పద్దు. ఆడవారికి సంబంధించి కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆర్థికంగా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంచెం కుటుంబంలో పరిస్థితుల్లో కొంచెం చికాకుగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉన్నా కానీ చూడలేని వాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉంటారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా సహనంతో ఉండండి. వైవాహిక జీవితంలో పని ఒత్తిడి, పని భారం పెరిగిపోయి పర్సనల్గా భార్యాభర్త మాట్లాడుకునే టైం కూడా ఉండదు. పని భారం పెరిగిపోయి భార్యతో భర్త మాట్లాడుకుని మరి టైం స్పెండ్ చేసే అవకాశం కూడా దొరకదు. కొంచెం సహనంతో ఉండాలి. 25, 26 తారీఖుల దాకా అలాగే ఉంటుంది. నెల చివరి 4-5 రోజులు కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల పర్యవేక్షణ దొరుకుతుంది. అలాగే సంతానపరంగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. సంతానం కోసం, సంతానం గురించి వేరే వాళ్ళ సహాయం అర్థించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీ పిల్లవాడికి కాలేజ్ సీట్ కావాలి, జాబ్ కావాలి, పెళ్లి సంబంధం కావాలి. దీనికోసం మీరు నలుగురితో మాట్లాడి సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దానిలో నష్టం, ఇబ్బంది ఏముండదు, బాగానే ఉంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా బాగుంది. ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. వేరే ఊళ్ళలో ఉన్న వాళ్ళు పేరెంట్స్ దగ్గరికి వస్తారు. అలాగే పెళ్లి సంబంధం సెటిల్ అవ్వడం కానీ అన్ని రకాలు కూడా అనుకూలమైన కాలం. నక్షత్రాల వారికి తీసుకుంటే మఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్. పుబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్. ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. ఇండివిజువల్గా బాగుంది అందరికి కూడా. మఖ నక్షత్రం వాళ్ళు చాలా బాగుంటుంది. ప్రశాంతమైన జీవితం పొందుతారు. ఉన్నదాన్ని తృప్తికరంగా జీవితం గడుపుతారు. లైఫ్ ఎంజాయ్ చేస్తారు. ఏం చేస్తే మీ లైఫ్ ఎంజాయ్మెంట్ ఉందో అవన్నీ మీరు చేసుకుంటారు. పుబ్బ నక్షత్రం వాళ్ళకి కొంత సహాయం తీసుకోవాలి అవసరమైతే. ఇక్కడ మీకు చెప్పాను పిల్లల కోసం సహాయం తీసుకుని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాను కదా. సపోర్ట్ తీసుకోవాలి, సహాయం ఇవ్వాలి, సహాయం తీసుకోవాలి. పర్వాలేదు, ఇబ్బందికరమైన కాలమేం కాదు. కొన్ని సందర్భాలు తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీరు ఎవరి దగ్గర మీ అబ్బాయి కాలేజ్ డొనేషన్ కోసం వెళ్ళారు. 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు అప్పు అడిగారు. వాళ్ళు కూర్చోపెట్టి మీ అబ్బాయికి మీరు కేర్ తీసుకుంటే బాగుండేది, సరిగ్గా చదవలేదు, అందుకే ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు, చూసే డొనేషన్ కట్టాల్సి వచ్చింది, మా అబ్బాయి చదువుకున్నాడు, ఈ రకమైన క్లాసులు తీసుకుంటూ ఉంటారు. అవసరం మీది కాబట్టి మౌనంగా ఉండండి, అంతే. ఉత్తరం మొదటి పాదం వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రశాంతమైన కాలం ఉంటుంది. హ్యాపీగా కుటుంబంతో టైం గడుపుతారు, టైం స్పెండ్ చేస్తారు. చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా 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 అనుకూలమైన కాలం. పరిహారం ఏదైనా చేసుకోవాలి. మగ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? హెర్మిట్. దత్తాత్రేయుని ఆరాధన చేయండి, గురువు గారిని ఆరాధన చేయండి.
మీరు శైవ సంప్రదాయంలో ఉంటే శివారాధనుడే ఓం శివాయ గురవే నమః అని జపం చేసుకోండి. విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే ఎక్కువగా వైష్ణవ సంప్రదాయంలో ఉంటే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని జపం చేసుకోండి. పువ్వు వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ వ్యాండ్స్, ఆకాశ భైరవుడు శరభేశ్వరుడు హోమం చేయించుకోండి. శరభేశ్వర మంత్రాల్లో 3 ప్రధానమైన మంత్రాలు ఉంటాయి. సర్వశత్రు సంహరణాయ, సర్వాస్త్ర సంహరణాయ, సర్వశక్తి సంహరణాయ అనే సంబోధనలతో 3 మంత్రాలు ఉంటాయి. దీంట్లో మీరు సర్వశత్రు సంహరణాయ అనే ప్రధానమైన మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఉత్తరాక్షత్రం వల్ల ఏం చేయాలి? టెంపరెన్స్. ఇంకొక కార్డు తీద్దాం. స్ట్రెంగ్త్, శూల్య దుర్గ హోమం చేయించుకోండి. ఓం హ్రీం దుం జ్వల జ్వల శూల్య దుష్టగ్రహాను హుం ఫట్ స్పహ అనే మంత్రం కానీ లేదా ఓం హ్రీం మహిషమద్దిన్యే స్పహ అనే మంత్రం కానీ జపం చేసుకోండి, హోమం చేయించుకోండి. దుర్గాదేవి స్తోత్రం చదువుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలని కూడా 17వ తారీఖున సామూహికంగా మన దేవదర్శన కార్యాలు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.